ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రము. నేనైతే గెస్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎస్, ప్లీజ్ అందరు స్కిప్ చేయకుండా దయచేసి చూడాలి. ప్లీజ్ అందరికీ మనస్ఫూర్తిగా చూడాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇప్పుడు మన ఇంటికి చుట్టాన్ని పిలుస్తామండి. సంథింగ్ పెద్ద డాడీని పెద్ద డాడీ వాళ్ళ ఫ్యామిలీని, ఎవరో కాదు మన డాడీ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళని పిలుస్తాము. పెద్ద డాడీనో లేకుంటే ఇక్కడ మమ్మీ వాళ్ళ తరపు నుండి పిన్నినో బాబాయ్నో ఎవరినో కొన్ని పిలుస్తూనే ఉంటాం. సంథింగ్ మన తరపు నుండి ఎవరన్నా ఒకరు వస్తూనే ఉంటారు. కానీ చుట్టాలు ఎలా ఉంటారు తెలుసా అండి? మన ఇంట్లో ఉన్నంతసేపు మనతో మంచిగా ఉంటారు, మనతో మంచిగా మాట్లాడతారు, మనం వండింది పెడతారు. మనకి తోచిందల్లా మనకే తోస్తుందో అది తెచ్చి చుట్టాలు వచ్చారు కాబట్టి ఏదో ఒక మన మర్యాద మనం చెయ్యాలి కాబట్టి ఏదో ఒకటి మనకు నచ్చింది మనం పెడతాము. కానీ చుట్టాలు ఏం చేస్తారు తెలుసా? ఉన్నంతసేపు మంచిగా ఉంటారు, మంచిగా తింటారు, మంచిగా ఉంటారు, గారెలు బూరెలు అన్నీ కట్టుకొని పోతారు. వాళ్ళ ఇంటికి పోయిన తర్వాతకి ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అతల ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అడిగిర్రు అనుకో, ఏం పెట్టిర్రు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, ఏమో సపోజ్ వాళ్ళు అడుగుతారు ఏం పెట్టిర్రు ఏం చూసుకున్నారు అంటే, అలా ఏం చూసిర్రు, ఏం పెట్టలేరు, ఏం చూడలేరు, అలాంటి వాళ్ళు ఇంటికి ఎందుకు పోయినామో ఏందో అని అనిపిస్తుంది. ఇదే మాట వస్తుంది. కానీ వాళ్ళు మమ్మల్ని మంచిగానే చూసుకున్నారు, మాకు మంచిగానే పెట్టారు అని ఎవ్వరు చెప్పరు. అందుకే చుట్టాల ఇంటికి పోవద్దు, మనం మాట తెచ్చుకోవద్దు. ఒకళ్ళ ఇంటికి మనం పోవద్దు, అంతే. ఒకళ్ళ ఇంటికి మనం పోవద్దు, వాళ్ళని మన ఇంటికి పిలవద్దు. నాకు తెలిసిన ప్రకారం అయితే వాళ్ళని పిలిచి వాళ్ళతోటి మనం మాటలు పడవుడు కన్నా ఎవరి ఇంటికి పోకుండా మన ఇంట్లో మనమే ఏదో ఉన్నదో లేదో వండుకొని తినుడే బెస్ట్. 100% చెప్తున్నా. కొంతమందికి ఇది అర్థం అయ్యిందో అర్థం కాలేదో తెలియదు. నేనైతే చెప్తున్నాను నిజంగా. ఇవాళ రేపు చుట్టాలు ఎవరు మంచిగా లేరు. మన ముంగట చాలా మంచిగా ఉంటారు, పక్కకు పోయి మన గురించే చాలా నెగిటివ్గా చెప్తారు. నిజమా కాదా? ఇన్బాక్స్లో కామెంట్ చేయండి.